అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న, ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి అన్న అని గౌరవంగా పిలిచాం, కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకి మనసు చచ్చిపోయింది. రేవంత్ రెడ్డి ఏంటి, మీ కాంగ్రెస్ కుటుంబం మొత్తం ఇంతేనా? దేశాన్ని అవమానించడం, దేశ సైనికులను అవమానించడం, దేశ రైతులను అవమానించడం. సిగ్గుండాలి కొంచెమైనా నీకు. కిషన్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నావు కదా, నీకు కూడా కొంచెం సిగ్గుండాలి. దేశ సైనికుల్ని అవమానిస్తున్నావు కదా. ఏం మీ కాంగ్రెస్ గాంధీ పరివారం అంతా ఇంతేనా? వాడప్పుడు రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ బయట దేశాలకు వెళ్తాడు, మా దేశాన్ని అవమానిస్తాడు, మా దేశ పరువును తీస్తాడు. మీకు కదా సిగ్గుండాలి. కిషన్ రెడ్డికి ఎందుకు సిగ్గుంటుంది? మీరు పొలిటికల్గా ఉండంటే మీరు బీజేపీని విమర్శించండి, తప్పు లేదు. మీరు మీరు విమర్శించుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ పాకిస్తాన్ ముడ్డి మీద అంతే, అక్కడ బాంబులు వేసే దమ్ములు అంటున్నావు కదా. ముడ్డి మీద ఎవడు ముడ్డి మీద తన్నాడు? పాకిస్తానుడే మన ముడ్డి మీద తన్నాడా? మేము వెళ్ళి వాని ముడ్డి మీద తన్ని వాళ్ళ టెర్రరిజం అడ్డలన్నీ నాశనం చేశామా? ఏం రేవంత్ రెడ్డి, కొంచెమైనా సిగ్గుండాలి కదా నీకు. నేను ఇన్ని రోజులు ఎంత గౌరవంగా పిలిచాము రేవంత్ రెడ్డి అన్న, మా రేవంత్ రెడ్డి అని అనికేసి. ఏంటి మీ కాంగ్రెస్ గాంధీ కుటుంబం మొత్తం ఇంతే. దేశాన్ని అవమించడం, మళ్ళీ నిలువెత్తు బొట్టు పెట్టినావు కదా రేవంత్ రెడ్డి. ఏం దేశ సైనికుల గురించి మాట్లాడడం కొంచెమైనా ఉండాలి కదా సిగ్గు. ఏమంటారు ప్రేక్షకులు? సో ప్రేక్షకులు, నేను ఈ వీడియో ద్వారా ఒక మంచి మాట చెప్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ అనే లుచ్చా పార్టీని, ఇది బ్రిటిష్ పార్టీ. ఇది బ్రిటిష్ వాడు పోతూ మన దేశంలో వదిలిపోయినా అదే పార్టీనే కంటిన్యూ చేస్తుంది గాంధీ కుటుంబం. సో ఈ బ్రిటిష్ వాని పార్టీ అయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని మన దేశం నుంచి తరమాల్సిందే. ప్రేక్షకులు, ఈ వీడియో రేవంత్ రెడ్డి అన్న మాట్లాడుతుంటే అక్కడ ఎంతో మంది లక్షల మందిగా ఉన్నారు కదా. మీలో ఒకరికైనా దేశభక్తి ఉంటే, దేశ సైనికుల మీద గౌరవం ఉంటే నెక్స్ట్ టైం కాంగ్రెస్కి ఓటేయకండి. మీకు దేశభక్తి లేదనుకుంటే మీ ఇష్టం, మీ కర్మ. మీ దేశాన్ని మిమ్మల్ని అమ్మేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అర్థం చేసుకోండి. సో ప్రేక్షకులు, ఈ రేవంత్ రెడ్డి మన సైనికుల గురించి ఎంత నీచంగా మాట్లాడేది చూడండి. రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నా? पाकिस्तान और मुट्ठी में दंते आड़े कुर्सी के लिए अपने बहन बेटी को बेचने वाले जल्लाद लोग है ये। तुम्हारे नापाक कदम आगे मत बढ़ाओ, तोड़कर तुम्हारे गले में पहना देंगे। तुम जैसे पाखंडी लोग धर्म के नाम पर हम लोगों में नफरत का जहर नहीं फैला सकते। ऐसा बात करता है? अरे हम लोग गरीब का मदद के वास्ते आया है। देखिए, हमारे हृदय में आप लोगों के लिए हमदर्दी है। आज तुमने राम और अल्लाह को मारने की कोशिश की है, लेकिन एक बात ध्यान में रखना, हम भले ही ऊपर वाले को अलग अलग नाम से पुकारते हैं, लेकिन हमारा धर्म एक है, मजहब एक है, इंसानियत। गरीब लोग को हमारे खिलाफ भड़काता है। ये नो चल बे। अबे ना चल बे क्या औलाद वही బాంబులు అయ్యావు కానీ సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ రేవంత్ రెడ్డి అని ఏమంటున్నాడు? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద తన్నాడంట. ఎప్పుడు తన్నాడు రేవంత్ రెడ్డి? ఏం రేవంత్ రెడ్డి, నువ్వు కిషన్ రెడ్డికి సిగ్గుందా ఏముందా అదన్నీ మాట్లాడు, పర్వాలేదు. మీ పొలిటికల్ ఏముంది కదా రాజకీయంగా, నువ్వు కిషన్ రెడ్డిని విమర్శించు, నీవు వాళ్ళని విమర్శించుకోండి. కానీ దేశాన్ని అవమానిస్తున్నావు కదా. పాకిస్తాన్ అనే లుచ్చా నా కొడుకులు భారతదేశం ముడ్డి మీద ఎప్పుడు తన్నాడు? మన సైనికుల మీద ఎప్పుడు తన్నాడు చూపిస్తావా? సిగ్గుండాలి కదా నీకన్నా. నోట్లో రోజు అన్నం పెట్టుకుని తింటావు కదా, ఆ మాట అనడానికి సిగ్గుండాలి కదా. పాకిస్తాన్ వాడు మమ్మల్ని ముడ్డి మీద ఎప్పుడు తన్నాడు? మనం కదా వాని ముడ్డి మీద తన్నింది. వాని ఉగ్రవాదుల అడ్డాలన్నీ 11 అడ్డాలని చంపే బాంబుతో లేపేశాము. 100 మందికి పైగా టెర్రరిస్టులను చంపాము కదా రేవంత్ రెడ్డి, తెలీదా నీకు? పాకిస్తాన్ వాడు మన ముడ్డి మీద ఎప్పుడు తన్నాడు? మన సైనికులు ఒక్కడన్నా చచ్చాడా? ఒక్కడన్నా పీకారా వాడు? ఏం రేవంత్ రెడ్డి,
ఏం ఈ కాంగ్రెస్ ఇంతేనా? ప్రేక్షకులు మీరు అర్థం చేసుకోండి, ఈ కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో గెలవదు. కానీ వాడు రావుల ఫిరోజ్ ఖాన్ గాంధీ ఉన్నాడు కదా, వాడు ఫ్రీ స్కీమ్ పెట్టి జనాలకి కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, మహిళలకు నెలకి 2,000 అని చెప్పి ఈసారి గెలిచారు. కానీ ఇదే ఫార్ములా స్ట్రాటజీ చేసి కర్ణాటకలో కూడా గెలిచారు. కానీ కర్ణాటకలో ఇప్పుడు గవర్నమెంట్ నడపడం కావడం లేదు. వాడు సిద్ధరామయ్య అనేవాడు అప్పుల మీద అప్పులు చేసి మహిళలకి నెలకి 2,000 వేస్తానని చెప్పికేసి ఇప్పుడు సంవత్సరం 6-7 నెలలుగా ₹1 మహిళలకి వేయటం లేదు. ఇక్కడ మహిళలందరూ సిద్ధరామయ్యకి శాపం మీద శాపం చేస్తున్నారు, తిట్టుతున్నారు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిని. సో అలాగే ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అవుతుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ చేయడం కావడం లేదు. అక్కడ బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, మహిళలకు ఫ్రీ అని కలిసి గెలిచారు. కానీ దేశానికి ఏం చేస్తారనేది గెలలేదు. సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా మహిళలకి డబ్బులు ఎన్నికే అవకాశం ఉండదు కాబట్టి వేయడు. అక్కడ మహిళలకు కూడా కోపం వస్తుంది. సో ప్రేక్షకులు మనకు అదంతా అవసరం లేదు. మన దేశాన్ని, మన దేశ సైనికుల్ని, మన దేశ రైతుల్ని అవమానించిన వాళ్ళని మాత్రం మనం చెప్పుతో బుద్ధి చెప్పాలి. అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాన్ పార్టీ, ఈ బ్రిటిష్ వాన్ పార్టీ ఇన్ని బ్రిటిష్ వాడిని వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రిటిష్ వాన్ పార్టీ ఈ కాంగ్రెస్ గాంధీ కుటుంబం పరిపాలించుకుంటూ వచ్చింది మమ్మల్ని. సో మనకి ఇంకా స్వాతంత్రం వచ్చి లేకుండే, కానీ ఎప్పుడైతే 2014లో మోదీ వచ్చాడో అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని మీరు గుర్తించాలి. సో ప్రేక్షకులు, ఈ బ్రిటిష్ వారి పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మన దేశం నుండి తరిమి కొట్టాల్సిందే. మళ్ళీ మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.